హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐవిస్ డాట్ పెగడ. గుమగుమలాడే గుత్తి వంకాయ స్టైల్లో దొండకాయ కర్రీ చేయబోతున్నాం. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మొట్టమొదటిగా పల్లీలు, వేయించుకున్న పల్లీలు, పసుపు, వేయించుకున్న నువ్వులు, కొబ్బరి, ధనియా పౌడర్, కారం, చిల్లీ పౌడర్, ఆనియన్స్, గార్లిక్. వీటితో పాటు కడిగి పక్కన పెట్టుకున్నటువంటి దొండకాయలు, టమోటాలు, రుచికి సరిపడ్డ టమోటా. వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటితో పాటు కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని మనము మసాలా దినుసులన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కడిగి పక్కన పెట్టుకున్నటువంటి దొండకాయలను ఇలాగా చేసుకోవాలి. ఆ తర్వాత మనం మసాలా దినుసులను మెత్తగా గ్రైండ్ చేసిన పేస్ట్ను ఇందులో యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము కర్రీని పోపు వేసుకోవడానికి మొదటగా ఆనియన్స్ కట్ చేసుకున్నాం, కరివేపాకు, చాప్ చేసుకున్న టమోటాలు, కొత్తిమీర. మొదటగా స్టవ్ వెలిగించి వండి పెట్టి ఆయిల్ వేసి అందులో ఆయిల్ బాగా అయిన తర్వాత పోపు వేసుకున్నాం. తర్వాత ఆనియన్స్, కరివేపాకు, కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే కొత్తిమీర, కరివేసినటువంటి టమాటాలు కూడా ఇందులో యాడ్ చేయాలి. ఇప్పుడు మనం ఇందులో రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుందాం. ఉప్పు వేసామంటే త్వరగా ఫ్రై అవుతుంది. టమాటాలన్నీ ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత అందులోకి మసాలా గ్రేవీ యాడ్ చేసుకున్నటువంటి దొండకాయలను వేసుకుందాం. వేసుకుని బాగా కొద్దిసేపు మగ్గనిద్దాం. ఈ విధంగా దొండకాయలన్నీ బాగా మగ్గిన తర్వాత అందులోకి కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాం. ఫైనల్గా మిగిలిన మసాలా కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇది బాగా మగ్గిన తర్వాత పచ్చి వాసన పోయే వరకు మనం బాగా వేయించుకోవాలి. మసాలా పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. మసాలా ఈ విధంగా బాగా పచ్చి వాసన పోయే వరకు వేగిన తర్వాత ఇందులో కొన్ని వాటర్ని యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం. గుమగుమలాడిపోతుందండి. ఐఎమ్ వెరీ సారీ అన్నాగా బందు సారీ సరదాగా నవ్వేసేయ్ ఒకసారి. కుక్కర్ని అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాను. ఆయన వాడుకున్న టేస్టీ అయిన గుమగుమలాడే గుత్తి వంకాయ స్టైల్లో దొండకాయ కర్రీ రెడీ. ఫైనల్ గా గుత్తి వంకాయ కర్రీ స్టైల్లో దొండకాయ థ్యాంక్ యూ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ. ఏం బాబులు ఏం చెప్పగలను? తిన్నారా?